కర్నూలు జిల్లాలో చుట్టుపక్కల గ్రామాలలో పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మెరుగైన విద్యను అందించేందుకు ప్రైవేటు పాఠశాలల్లో అవకాశం కల్పిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యా అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచిత అడ్మిషన్ కొరకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడత లాటరీ ద్వారా 2,289 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. లాటరీ ద్వారా ఎంపికైన విద్యార్థులను ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అడ్మిషన్స్ కల్పించలేని ఎడల ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుందని కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. RTE 211C యాక్ట్ ప్రకారము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో మరి పేద విద్యార్థులకు అప్లై చేసుకుంటకు గవర్నమెంట్ ఒక సువర్ణ అవకాశం అనేది పిల్లలకి ఇచ్చింది. ఇది చాలా కడుపీద కుటుంబాలకు పిల్లలకు నిజంగా ప్రభుత్వము వారి యొక్క చదువుల్లో మెరుగైన చదువుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ యాజమాన్య స్కూళ్ళందరికీ విజ్ఞప్తి అండి, మీ స్కూల్కి అలాట్ అయిన పిల్లలను మీరు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము ప్రతి ఒక్కరు పిల్లల్ని మీరు జాయిన్ చేసుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్న చిన్న కారణాలను బట్టి ఏ పిల్లవాడిని రిజెక్ట్ చేయడానికి లేదు. ఏమైనా తప్పులు ఉంటే వారిని అడిగి వాటిని సవరించుకొని వాళ్ళ పిల్లల్ని ఇమ్మీడియట్గా స్కూల్లో చేర్చుకోవాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే గత సంవత్సరంలో అనేక పాఠశాలల్లో పిల్లల్ని RTI కింద గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కులను వాటిని కాదని పిల్లలు చేర్చుకోకుండా వెళ్ళిపోయిన సందర్భాలు